నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. హిమాలయ పర్వతాల మధ్య సన్నని లోయ, ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది, దాని ఒడ్డున చిన్న చిన్న ఇల్లు, పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలు, చిన్న దుకాణాలు, టీ స్టాలు, ఇదంతా వరదలకు ముందు నేపాల్ గ్రామీణ జీవితం. కానీ అంతలోనే ప్రకృతి ఒక్కసారిగా విలయ తాండవొచ్చేసింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం మొదలైంది. బోటేకోషి నది నీరు ఉధృతంగా పెరుగుతుంది. నిజానికి ఆ నది వాళ్లకు శత్రువు కాదు, అక్కడి ప్రజల జీవితంలో ఒక భాగం. ప్రతి ఉదయం ఆ నదిని చూస్తూనే వారి రోజు మొదలయ్యేది. ఆ నీటితోనే పొలాలు పండేవి, ఆ లోయలోనే పిల్లల నవ్వులు వినిపించేవి. కానీ ఒక్క రోజులోనే ఆ నది వాళ్ళ జీవితాలను తలకిందులు చేసింది. ఊహించని విలయాన్ని కళ్ళ ముందు నిలిపింది. నిన్నటి వరకు ఒడ్డున పాట పాడిన నది ప్రవాహం ఇళ్లను మింగే రాక్షసిగా మారింది. ఆ నది పేరే బోటేకోషి. టిబెట్ వైపు హిమాలయ ప్రాంతాల నుంచి ఉరకలేస్తూ వచ్చే ఈ నది బతుకులనే కొట్టుకుపోయే ఉగ్ర ప్రవాహమైంది. ఇంకేముంది, హిమాలయ దేశం అతలాకుతలమైంది. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల వణికింది. అసలు ఈ స్థాయిలో నేపాల్ ఎందుకు నష్టపోయింది? దీనికి అంతటికీ కారణం ప్రకృతి ఆగ్రహమా, మానవ అహంకారమా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఆకాశం నిండా నల్లటి మేఘాలు, కుండపోత వర్షం, కొండల మధ్య ఉప్పొంగుతున్న నదులు, వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇల్లు, శిథిలాలపై నిలబడి ఏడుస్తున్న ప్రజలు, బురదలో పిల్లల బొమ్మలు, ఊళ్లకు ఊళ్లను తుడిచిపెట్టేసిన చేదు నిజాలు. నేపాల్ జల ప్రళయం, మాటల కందని విస్ఫోటనం. భారీ వరదల్లో కళ్ల ముందే కొట్టుకుపోయిన కొన్ని వేల జీవితాల్లో తీరని విషాదం. ఇది ప్రకృతి విలయ తాండవం, ఉధృత నదీ ప్రవాహం, కళ్ల ముందే అన్ని వరదార్పణం. ఇది నేపాల్లో వచ్చిన వరద కథ కాదు, నీళ్లలో కొట్టుకుపోయిన మనుషుల గాథ, ప్రవాహంలో మునిగిపోయిన కుటుంబాల వ్యధ, ఒక్క రాత్రిలోనే అనాథలైన పిల్లల క్షోభ. నేపాల్ ప్రపంచంలో అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాలకు నిలయం. మంచు కొండలు, లోయలు, పచ్చటి ప్రకృతి, వందలాది నదులు. అయితే అదే ప్రకృతి మనిషి ఊహకు అందదు. ఊహించిన ఉపద్రవాలకు కేంద్రంగా మారుతుంది. మనిషి ఊహించని రూపం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు ఇక్కడ జీవితం ఎంతో సాధారణంగా సాగింది. ఉదయం పిల్లలు స్కూల్కు వెళ్లారు, తండ్రి పనికి వెళ్లాడు, తల్లి ఇంటి పనుల్లో మునిగిపోయింది, రైతు పొలానికి వెళ్లాడు. సాయంత్రానికి అందరూ మళ్లీ ఇంటికి చేరుకుంటామని అనుకున్నారు. కానీ కొంతమందికి ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే అవకాశం రాలేదు. ఎందుకంటే వాళ్లు వదిలి వెళ్లిన ఇల్లు మళ్లీ వాళ్ల కోసం ఎదురు చూడలేదు. ఆ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. గోడలు కూలిపోయాయి, పైకప్పులు మాయమయ్యాయి, గుమ్మాలు కనిపించకుండా పోయాయి. మిగిలింది మట్టిలో కలిసిపోయిన ఒక చిరునామా మాత్రమే. కానీ ఒక కాళరాత్రి నేపాల్ దేశాన్ని కకావికలం చేసిందా? భారీ వర్షం, మెరుపులు, ఉప్పొంగుతున్న నది, ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితి. మొదట వర్షం పడింది, తర్వాత వర్షం పెరిగింది. ఆ తర్వాత వర్షం ఆగుతుందా అనే ప్రశ్న కాదు, ఎంత నష్టం చేస్తుందనే భయం మొదలైంది. కొండల నుంచి నీరు దూసుకొచ్చింది. చిన్న చిన్న వాగులు పెద్ద ప్రవాహాలుగా మారాయి. నదులు తమ హద్దులు దాటాయి. నీరు రోడ్లపైకి వచ్చింది, రోడ్ల నుంచి ఇళ్లలోకి చేరింది, ఇళ్ల నుంచి మనుషుల జీవితాల్లోకి చొచ్చుకెళ్లింది. ఇల్లు పోయినా జ్ఞాపకాలు మిగలాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ప్రకృతి విరుచుకుపడినప్పుడు మనిషి దాచుకున్న జ్ఞాపకాలకు కూడా భద్రత ఉండదు. ఈ బురదలో ఎంత ఆస్తుందో లెక్కించవచ్చు, ఎన్ని ఇళ్లు కూలిపోయాయో లెక్కించొచ్చు. కానీ ఎన్ని జ్ఞాపకాలు చనిపోయాయో ఎవరు లెక్కించగలరు? విపత్తుకు ఉన్న శక్తి అలాంటిది.
మనిషి మధ్య ఉన్న తేడాలను ఒక్క క్షణంలో చెరిపేస్తుంది. ధనవంతుడైనా, పేదవాడైనా, పెద్ద ఇల్లున్నవాడైనా, చిన్న గుడిసున్నవాడైనా వరద విలయ తాండవం నేపాల్ ప్రజల జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఇప్పట్లో తేరుకోలేని విషాదంలోకి నెట్టేసింది. ఇంతటి వరదలకు కారణాలేంటి? ఇదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. లాంగ్ టాంగ్ లీరుంగ్ పర్వతంపై ఉన్న మంచు సరస్సే ఇంతటి విలయానికి కారణం. కాఠ్మండుకు ఉత్తరాన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ టాంగ్ లీరుంగ్ పర్వతమే నేపాల్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. 7,245 మీటర్లు ఎత్తున్న ఈ పర్వతంపై ఉన్న మంచు సరస్సు వల్లే ఇంతటి భారీ వరదలు సంభవించాయి. ఇంతకీ లాంగ్ టాంగ్ పర్వతం మీద ఏం జరిగింది? అది ఎందుకు బద్దలైంది? ఎందుకు నేపాల్ మీద విరుచుకుపడింది? ఇదిగో ఇదే లాంగ్ టాంగ్ లీరుంగ్ పర్వతం. లాంగ్ టాంగ్ పర్వతంతో ఉన్న మంచు పర్వతం ఇదే. చూస్తున్నారా ఎలా కదిలిపోతోందో, ఎలా కూలిపోతోందో? నేపాల్కు తరలా చెప్పుకునే పర్వతమే లాంగ్ టాంగ్ లీరుంగ్. దీని ఎత్తు 7,245 మీటర్లు. కాఠ్మండుకు ఉత్తరాన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతానికి విషాద చరిత్ర ఉంది. 2015 ఏప్రిల్లో నేపాల్ను 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేయడానికి ఈ పర్వతమే కారణమైంది. ఆ భూకంపం వేళ లాంగ్ టాంగ్ పర్వతంపై దక్షిణం వైపున కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్లేసియర్ పై మట్టి చర్యలు విరిగిపట్టడంతో లాంగ్ టాంగ్ గ్రామం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో 300 మంది మృతి చెందారు. తాజాగా చైనా బోర్డర్ వద్ద సుమారు 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలోనే లాంగ్ టాంగ్ పర్వతంపై ఉత్తరం దిక్కున కొండ చర్య విరిగిపడింది. ఇదిగో ఇలా. లాంగ్ టాంగ్ లీరుంగ్ పర్వతం పూర్తిగా నేపాల్లోనే ఉంది. వర్షాకాలం వల్ల బోర్డర్ వద్ద ఉన్న లెండే కోలా నదిపై బ్లాకేజీ ఏర్పడింది. లాంగ్ టాంగ్ నుంచి కూలిన కొండ చర్య ఆ నదిలో పడింది. దీంతో ఒక్కసారిగా సరస్సు బద్దలైంది. భారీగా బురద, రాళ్లు దిగువకు హోరెత్తాయి. ఆ ప్రవాహమంతా త్రిశూలి నదిలోకి వెళ్లింది. భూకంపం వల్ల లాంగ్ టాంగ్ పై ఉత్తరం వైపున ఉన్న కొండ చర్య విరిగిపడింది. కొండ చర్య విరిగిపట్టడం వల్ల ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. అలా కొండ చర్యల వల్ల కదలికలు రావడం వల్ల అక్కడ పర్వత ప్రాంతం మొత్తం కదిలింది. ఆ పర్వతం మీద ఉన్న ఐస్ మొత్తం కింద పడింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల స్థిరంగా లేని స్నో, ఐస్ బహుశా కింద దూకి ఉంటుందన్నది నిపుణుల మాట. వర్షాకాలం సమయంలో పర్వత కొన ప్రాంతాలు భారీ మంచు వల్ల కూలుతాయి. నేపాల్లో ఉన్న గ్లేసియర్ వల్లే ఈ ఘటన జరిగినా ఆ ప్రాంతంలో ఉన్న అనేక సరస్సులు ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొండలపై సుదీర్ఘకాలంగా ఉన్న మంచు కరిగిపోవడం, బండరాళ్లు కూలిపోవడం వల్ల టిబెట్ పీఠభూమిలో ఇటీవల విపత్తులు సంభవిస్తున్నాయి. అయితే భూకంపాలతో సంబంధం లేకుండానే ఇటీవల హిమాలయాల్లో సునామీ లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. 2021లో చెమోలీలో, మేలాంచి 2023లో, సిక్కింలో 2024లో, థేమ్లో 2025లో, బొటేకోసీలో 2026లో ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రమాదాలన్నీ కూడా వర్షాకాలంలో చోటు చేసుకున్నాయి. చైనా నేపాల్ బోర్డర్ వద్ద నిరుడు జూలై 8వ తేదీన వచ్చిన వరదల వల్ల 18 మంది మృతి చెందారు. బోర్డర్ చెక్ పాయింట్ హైవేలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు, ట్రాన్స్మిషన్ లైన్లు ధ్వంసమయ్యాయి. తాజా ఘటనలో చాలా తక్కువ సమయంలోనే బురదతో కూడిన వరద నీరు రసువా చెక్ పాయింట్కు చేరుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తాజా ఘటనలో బొటకోసి నదీ మార్గంలో ఉన్న 6 మేజర్ హైడ్రో పవర్ ప్లాంట్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లు డ్యామేజ్ అయ్యాయి.
నేపాల్లోని నువాకోట్లో ఉన్న 25 మెగావాట్ల గ్రిడ్ సోలార్ జనరేషన్ ప్లాంట్ పూర్తిగా కుప్పకూలింది. బోటో కోసి త్రిశూలి నదిపై ఉన్న డజన్ల బ్రిడ్జీలు వరద తీవ్రతకు తుడిచిపెట్టుకుపోయాయి. సుమారు 70 కిలోమీటర్ల దూరం వరకు వరద బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు ఉన్న హిమాలయ పర్వతంలోని మంచుకొండ విరిగిపట్టం వల్ల శిథిలాలు, బురదతో కూడిన వరద విలయం విరుచుకుపడింది. మంచు పర్వతం బద్దలు కావడం, దాంతో బురద నీరు మహోగ్రంగా పోటెత్తింది. ఆ ప్రవాహం దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. రసువాగాది బోర్డర్ క్రాసింగ్ కు ఈశాన్య ప్రాంతంలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో మంచు పర్వతంపై కొండ చర్యలు కుప్పకూలిపోయాయి. బొటెకోషికి ఉపనది అయిన లిండే నదిలో ఆ కొండ చర్యల వల్ల డ్యామేజ్ అయిందని, అక్కడి నుంచి బురద వరద తిమూరు నుంచి త్రిశూలి నదిలోకి ప్రవేశించింది. నదీ వ్యవస్థలోకి బురద చేరడంతో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. త్రిశూలి నదీ మార్గంలో తాత్కాలికంగా బ్లాకేజీలు ఏర్పడ్డాయని జియోలాజికల్ రీసెర్చ్ అధికారులు తేల్చారు. ఒకవేళ ఎక్కడైనా బ్లాకేజీ ఉంటే దానివల్ల సెకండ్ ఫ్లడ్డింగ్ ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంచు పర్వతంపై ఉన్న సరస్సు ఆకస్మికంగా ఖాళీ అవడంతో నదీ మార్గంలో బ్లాకేజీలతో ఫ్లాష్ ఫ్లడ్స్ విరుచుకుపడ్డాయి. హిమాలయ దేశంలో ఇటీవల చోటు చేసుకున్న భారీ వరదలు మామూలు వర్షాల వల్ల వచ్చిన వరదలు మాత్రమే కాదు. ఈ ఘటన వెనక గ్లాసియర్ లేక్అవుట్ బరెస్ట్ ఫ్లడ్ ఉంది. అంటే హిమనద సరస్సు ఆకస్మికంగా తెగిపడి వచ్చే వరద. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి విపత్తు. నేపాల్ జల ప్రళయం వెనక ఉన్న అసలు చీకటి కోణం ఇదే. అసలు ఏం జరిగింది అక్కడ? హిమాలయ ప్రాంతంలో హిమనదాలు క్రమంగా కరుగుతున్నప్పుడు వాటి సమీపంలో నీరు పేరుకుపోయి సరస్సులు ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని సరస్సులకు సహజమైన మంచు, రాళ్లు, మట్టి వంటి పదార్థాలతో ఏర్పడిన బలహీనమైన అడ్డంకులు ఉంటాయి. ఈ ఘటనలో భారీగా మంచు కూరడం లేదా ఐస్ అవలాంచ్ కారణంగా లెండ్ నది మార్గం అడ్డుపడింది. దీంతో నీరు వెనక్కి చేరి ఒక సరస్సు ఏర్పడింది. ఆ తర్వాతే అసలు ప్రమాదం మొదలైంది. సరస్సులో నీటి మట్టం పెరుగుతూ దాన్ని అడ్డుకున్న సహజ అవరోధంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ఆ అవరోధం విరిగిపోవడంతో భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువకు దూసుకెళ్లింది. దీనినే గ్లాసియర్ లేక అవుట్ బరస్ట్ ఫ్లడ్ అంటారు. సాధారణ వరదలతో పోలిస్తే నీరు చాలా తక్కువ సమయంలో అత్యంత వేగంగా భారీ పరిమాణాలలో దిగువ ప్రాంతాలకు చేరుతుంది. దాని ప్రవాహంలో మంచు ముక్కలు, రాళ్లు, మట్టి, చెట్టు వంటి భారీ పదార్థాలు కూడా కొట్టుకొస్తాయి. అందుకే ఇలాంటి వరదలొచ్చినప్పుడు వంతెనలు కొట్టుకుపోతాయి, రహదారులు, భవనాలు ధ్వంసమవుతాయి, నదీ తీర ప్రాంతాల్లో భారీ నష్టం సంభవిస్తుంది, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ముందస్తు హెచ్చరికకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఘటనలో మంచు కూలిన ప్రాంతం, నీటి ప్రవాహానికి సంబంధించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు చైనా హెలికాప్టర్ అక్కడికి చేరింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి హిమనద సంబంధిత విపత్తులను అర్థం చేసుకోవడానికి ఉపగ్రహ చిత్రాలు, వైమానిక పరిశీలనలు, భౌగోళిక సర్వేలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఇది ఎందుకు ముఖ్యమైన విషయమైందంటే హిమాలయ ప్రాంతంలో వేలాది హిమనదాలు, హిమనద సరస్సులున్నాయి. హిమనదాల కరుగుదల, మంచుకొండలు విరిగిపట్టం, భారీ వర్షాలు వంటి అంశాలు కొన్ని సరస్సులను మరింత అస్థిరంగా మార్చేస్తాయి. అందుకే హిమాలయ దేశాలకు గోల్ఫ్ పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ప్రాంతాల మ్యాపింగ్ అత్యంత అవసరం. గోల్ఫ్ అంటే కేవలం మంచు కరిగి వచ్చిన వరద కాదు. మంచు, రాళ్ల అడ్డంకి వెనుక భారీగా పేరుకున్న నీటి నిల్వ ఒక్కసారిగా విడుదల కావడం వల్ల ఏర్పడే అత్యంత శక్తివంతమైన వరద. ఇది ఒక్కసారిగా రాదు.
అక్కడి తేమ అక్కడి పరిస్థితులతో మంచుగా మారి నెలల తరబడి ఆ మంచు అలాగే ఉంటుంది. మంచు అడ్డుగా ఉండటం వల్ల వెనుకబడిన వర్షం నీరు అక్కడే ఆగుతుంది. ఉన్నట్లుండి మంచు కరిగి అడ్డం తొలగడంతో వెనుక ఉన్న వర్షపు నీరు ఇంకా ఎక్కువ ప్రవాహంతో కిందికి అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే హిమాలయాల్లో ప్రకృతి మార్పులను అర్థం చేసుకోవడం అంటే నేపాల్, భారత్, భూటాన్, చైనా వంటి దేశాల కోట్లాది ప్రజల భద్రతతో నేరుగా సంబంధం ఉన్న అంశం. కొండ చర్యలు విరిగిపడడం, నదులు ఉప్పొంగడం, కనుమరుగుతున్న అడవులు, కొండలు, మారుతున్న వాతావరణ దృశ్యాలు, ప్రతి వరద కేవలం ఒక విపత్తు కాదు, అదొక హెచ్చరిక. మనలాగా ప్రకృతి మాట్లాడదు, నోరు పారేసుకోదు, కానీ తన మార్పులతోనే మనకు సంకేతాలు పంపుతుంది. కాకపోతే అవి మనకు అర్థం కావు. అర్థమయ్యే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు, అసాధారణ వర్షాలు, అనూహ్య వరదలు, కుప్పకొలుతున్న కొండచర్యలు ఇవన్నీ మనిషి ఏనాడో విస్మరించకూడదని చెప్పే నిప్పు లాంటి నిజాలు. అభివృద్ధి అవసరం, రోడ్లు అవసరం, నగరాలు అవసరం, ప్రాజెక్టులు అవసరం. కానీ ప్రకృతిని జయించగలమనే అహంకారం మాత్రం మనిషికి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ప్రకృతితో పోరాడి మనిషి గెలవలేడు. ప్రకృతితో కలిసి నడిచినప్పుడే మనిషి బతకగలడు. నేపాల్ జలప్రళయం కేవలం ఆ దేశానికి సంబంధించిన కథ కాదు. హిమాలయాల నుంచి మైదానాల వరకు ఇస్తున్న ఒక మహత్తర సందేశం. ప్రకృతి హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే వాటి మూల్యం మనుషుల ప్రాణాలతో చెల్లించాల్సి వస్తుందని ప్రయోగించిన వార్నింగ్ బెల్. నేపాల్ నేలపై ఈ వరద మిగిల్చిన గాయాలు ఎప్పటికీ చెరిగిపోవు. బీభత్సమైన ఈ జలప్రళయం మనుషులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. మానవుడు ఎంత గొప్పవాడైనా ప్రకృతి ముందు చిన్నవాడే. ఇది వరద కథ కాదు, ఇది కన్నీటి కథ. ఇది విధ్వంసం కథ కాదు, మళ్లీ బతకాలని పోరాడుతున్న మనిషి కథ. ఇది కేవలం వరద ఉధృతి కాదు, మనిషి నిస్సహాయత. ఇది ఇల్లు కూలిన కథలు కావు, కుటుంబాలు చెదిరిపోయిన గాథలు. ఎత్తైన భవనాలు కట్టుకున్నాం, పర్వతాలను చీల్చి రోడ్లేశాం, నదులపై ఆనకట్టలు నిర్మించాం, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాం. కానీ ఒక పర్వతం కదిలితే, ఒక హిమనదం విరిగిపడితే, ఒక నది ఉగ్రరూపం దాల్చితే మనిషి నిర్మించిన వ్యవస్థలు క్షణాల్లో పరీక్షకు గురవుతాయని మర్చిపోతున్నాం. నేపాల్ విపత్తు నేర్పుతున్న పాఠమిదే. టెక్నాలజీ మనిషి శక్తిని ఇస్తుందేమో కానీ ప్రకృతిపై సంపూర్ణ అధికారం ఇవ్వదన్న చేదు నిజాన్ని గుర్తు చేస్తోంది. అందుకే ప్రకృతి ఇచ్చే హెచ్చరికలను చిన్నచూపు చూడొద్దని హెచ్చరిస్తోంది. హిమాలయాల్లో మంచు కరుగుతోంది, హిమనదాలు వెనక్కి తగ్గుతున్నాయి, పర్వత ప్రాంతాలు అస్థిరంగా మారుతున్నాయి, నదుల స్వభావం కూడా మారుతోంది. ఇవన్నీ విడివిడిగా జరిగే ఘటనలు కావు. పర్వతం నుంచి నది వరకు మొత్తం వ్యవస్థను కలిపి చూడాల్సిన కాస్కేడింగ్ మల్టీ హజార్డ్ సమస్యగా ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి ప్రకృతి కూడా ఒక్క రోజులోనే మారిపోదు, ముందే సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలను మనం అర్థం చేసుకోలేకపోతే చివరకు సమాధానం చెప్పేది ఇదిగో ఇలాంటి విపత్తులే. వాతావరణ మార్పు ఒక భవిష్యత్తు సమస్య కాదు, వర్తమానానికే ముప్పు. ఒకప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని చదువుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రమాదం భవిష్యత్తులో రావడం లేదు, మన కళ్ల ముందే జరుగుతోంది. ఈ విపత్తుకు వాతావరణ మార్పే ఏకైక ప్రత్యక్ష కారణం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేగవంతమైన మంచు కరుగుదల, హిమనదాలు, పర్వత వాలులను అస్థిరం చేసే పరిస్థితులు ప్రమాదకరమైన సంకేతాలనే పంపుతోంది. భూమి వేడెక్కితే మంచు కరుగుతుంది, మంచు కరిగితే పర్వతం కనుమరుగవుతుంది, పర్వతం మారితే నది మారుతుంది,
నది మారితే చివరకు మనిషి జీవితమే నామరూపాలు లేకుండా పోతోంది. నేపాల్ విధ్వంసం, వరద విలయతాండవం ఇదే విషయాన్ని మరోసారి కళ్లకు కడుతోంది. ప్రకృతిని కేవలం వనరుగా చూడొద్దని చెబుతోంది. పర్వతం అంటే రాళ్ల గని కాదు, నది అంటే కేవలం నీటి వనరు కాదు, అడవంటే ఖాళీ భూమి కాదు, హిమవతం అంటే పర్యాటక దృశ్యం మాత్రమే కాదు, అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిన జీవ వ్యవస్థలు. పర్వతంపై జరిగిన మార్పు దిగువన ఉన్న గ్రామాన్ని ముంచేస్తోంది. ఎగువన మంచు కరిగితే వందల కిలోమీటర్ల దిగువన జీవితం ప్రమాదంలో పడొచ్చు. నేపాల్ విపత్తు మనకు చెబుతున్న అతిపెద్ద పాఠమిదే. ప్రకృతి ఏదైనా చూస్తూ భరిస్తుందని అనుకోవడమే పెద్ద పొరపాటు. మనిషి చేసిన ప్రతి జోక్యానికి ఎక్కడో ఒకచోట ప్రతిస్పందన ఉంటుంది. ఇదిగో ఇలా నేపాల్ విపత్తులా. మానవ జీవితంలో అభివృద్ధి అవసరమే, కానీ ప్రకృతి భరించే శక్తికి మించి కావద్దు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఇప్పుడు ప్రాణరక్షణ వ్యవస్థలు కావాలి. ఈ విపత్తు చెబుతున్న అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ప్రమాదానికి విధ్వంసానికి మధ్య సమయం చాలా తక్కువగా ఉండడం. భారీ మంచు పర్వతం పతనమైతే దిగువ లోయల్లోని ప్రజలకు తప్పించుకునే సమయం క్షణాలు లేదా నిమిషాలకే పరిమితం కావచ్చు. అందుకే హిమానదాల నిరంతరం పర్యవేక్షణ అవసరం. ఉపగ్రహ హెచ్చరికలు పాటించడం అవసరం. నదుల ఆటోమేటిక్ సెన్సర్లు ఏర్పాటు చేసుకోవడం అవసరం. సైరన్ వ్యవస్థలు, గ్రామాల స్థాయి ఎమర్జెన్సీ ప్లాన్లు అవసరం. విపత్తును ఇవేవీ ఆపలేకపోవచ్చు, కానీ వాటిని గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. నేపాల్ జలప్రళయం మనకు ఒక భయంకరమైన నిజాన్ని చూపించింది. మనిషి ప్రకృతిని ఓడించారని అనుకుంటున్న సమయంలోనే ప్రకృతి తన అసలు శక్తిని గుర్తు చేసింది. తన భయానక రూపాన్ని కళ్ల ముందుంచింది. బీభత్సాన్ని సృష్టించి భీతి గొలిపింది. పర్వతాలను కొలవగలమేమో కానీ బాధను కొలవలేమని నిరూపించింది. నదుల ప్రవాహాన్ని లెక్కించగలమేమో కానీ వాటి ఉగ్రరూపాన్ని ఎప్పుడూ నియంత్రించలేమని తేల్చి చెప్పింది. హిమనదాలను ఉపగ్రహాల్లో చూడగలమేమో కానీ అవి కూలిపడే ప్రతి క్షణాన్ని ఆపలేని నిస్సహాయతను బయటపెట్టింది. చివరగా ఒక మాట, జనం తిరగబడితే మార్పు, అదే జలం తిరగబడితే పెను విలయం. ఆ జనం చేసే తప్పిదాలే ప్రకృతి విలయానికి కారణమవుతున్నాయి. నేపాల్లో సంభవించిన జల విలయంలో జనం తప్పిదం లేదంటే నమ్మలేం. పర్యావరణానికి వినాశకులుగా మారడమే ఈ విలయానికి కారణం. నేపాల్ జల ప్రళయం నేర్పుతున్న పాఠము ఇదే. ప్రకృతిని మనము కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆ ప్రకృతిని జయించాలనే అహంకారం వదిలేసి దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇవాళ నేపాల్, రేపు ఇంకో దేశం, ఎల్లుండి మరో దేశం. ఈ విషాదాన్ని కేవలం నేపాల్ జల ప్రళయంగానే చూడొద్దు. మానవాళికి ప్రకృతి పంపిన ఎమర్జెన్సీ వార్నింగ్. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే జరిగేది కళ్ళు ముందు కదలాడే నేపాల్ లాంటి జల విలయ పెను విధ్వంసాలే. బీ కేర్ఫుల్, ప్లీజ్ బీ అలర్ట్. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. నమస్తే.